మార్కెటింగ్ కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మన హార్టికల్చర్ హెడ్ శారదా మేడం గారికి, అలాగే సైంటిస్ట్ వెంకటరమణ సార్కి, అలాగే సీనియర్ సైంటిస్ట్ విజయలక్ష్మి మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా కంపెనీ తరఫున రీజనల్ సేల్స్ మేనేజర్ కె శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మా ఏరియా మార్కెటింగ్ మేనేజర్ హరీష్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మా కంపెనీ ఆయనవాది ప్రకారం సేఫ్టీ గురించి మాట్లాడుకోవడం అలవాటండి. దానిలో భాగంగా ఈరోజు మన విపత్కర సమయంలో మన యొక్క పరిస్థితుల్లో ఎలా దీని నుంచి బయటపడాలి అనే విషయానికి వస్తే, ఈ కరోనా సమయంలో SMS అనేది పాటిస్తూ మనం కరోనాని దూరం చేసుకోవాలి. SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. మాస్క్ తప్పనిసరిగా అదేవిధంగా ధరించండి. దీనిలో భాగంగా మేము 1,00,000 మాస్కులు ఫార్మర్ లెవెల్లో అందరికీ కూడా చేస్తున్నాం. అలాగే పదే పదే చేతులను శానిటైజ్ చేసుకోవడం, సబ్బుతో కానీ నీటితో కానీ శానిటైజర్తో కానీ చేసుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది దూరాన్ని మన మనిషికి దూరాన్ని కనుక పాటిస్తే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ బస్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా ఏరియా మార్కెటింగ్ మేనేజర్ హరీష్ గారిని కోరుతున్నాను. చేసినటువంటి మన శాస్త్రవేత్తలందరికీ కూడా FMC కంపెనీ తరఫున స్వాగతం. సో అదేవిధంగా ఈ సమావేశం చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా FMC కంపెనీ తరఫున స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అంశం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ అనేది ఎంత తొందరగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా విపత్కర సమయంలో అన్ని రంగాలు కూడా క్లోజ్గా ఉన్నాయండి. కానీ మన వ్యవసాయ రంగం మాత్రమే మన భారతదేశానికి వెన్నెముకగా ఉంటూ ఆహార ఉత్పత్తిని ఎప్పటికప్పుడు అందిస్తూ రైతు సోదరులు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు మన వ్యవసాయ రంగానికి తోడ్పడుతూనే ఉంటున్నారు. సో ఈ విషయంలో మన FMC కంపెనీ ఒక అడుగు ముందుకేసి రైతులకు ఉచితంగా ఉపయోగపడే మందులు, అంటే మిర్చి పంటలో కానీ అదేవిధంగా వరి పంటలో కానీ మనకి రైతులకు ఉపయోగపడే మాలిక్యూలను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో అలా ఫ్రీగా ఇవ్వడానికి గాను మనం ఏం చేసినామంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసి మైక్రో ఫార్మ్స్ లో, గూగుల్ ఫార్మ్స్ లో ఒక లింక్ ఒకటి ఇచ్చాము. ఆ లింక్ లో ఏంటంటే 4-5 క్వశ్చన్లు ఉంటాయండి. 5 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఆ డేటా అనేది మా వద్దకు రావడం జరిగింది. సో అందులో ఈ మండలంలో ఒక 20 మంది రైతు సోదరులకు ఈ రోజు లక్కీ టిప్ ద్వారా మనకి మిర్చి పంటలో ఉపయోగించే FMC కంపెనీ బెనీవే మందును 20 మంది రైతు సోదరులకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ కార్యక్రమానికి మన సైంటిస్టులు అనేది మనం ఇన్వైట్ చేసినాము. మన కంపెనీ ఏం చేసిందంటే, గత 15 రోజుల క్రితం నుంచి మనకి మిర్చి పంటలో మనకి వివిధ మండలాల్లో గురజాల కానివ్వండి, దాచేపల్లి కానివ్వండి, నెక్స్ట్ మేడికొండూరు కానీ మిగతా అన్ని మండలాల్లో కూడా ఏంటంటే ఒక లక్కీ టిప్ ద్వారా 20 మంది రైతు సోదరులకు ఈ మాలిక్యూల్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ బెనీవే అనే మందు ఏంటంటే మిర్చి పంటలో ఉపయోగించే మందు అండి. ఇది మనకి మిర్చి పంటలో వచ్చే కాయతొలుచు పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు, వీటన్నింటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో దాని గురించి మనం ముందు మనం మాట్లాడుకుందామండి. సో ఈ మీటింగ్ ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన మేడం గారిని కోరుతున్నాను. ఈ గూగుల్ ఫార్మ్స్ లింక్ లో మేడం మేము ఒక సర్వే ఒకటి కండక్ట్ చేసాం మేడం. ఆ సర్వేలో ఏంటంటే మన మండలం నుండి ఒక ఒక్క నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఒకటి ఇచ్చిన మేడం. ఇది యూనిక్ నెంబర్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో అందులో ఈ రోజు ఈ లక్కీ టిప్ ద్వారా మిమ్మల్ని ఫార్మర్స్కి ఇవ్వాల్సింది కోరుతున్నాను. సో ఫస్ట్ పేరు చూడండి మేడం, జి సాంబశివరావు గారు అంటారు. సో వన్స్ మీరు స్టార్ట్ కొడితే కనుక మొదటి 20 మంది రైతు సోదరులు మనకు వస్తారు. జస్ట్ మీరు క్లిక్ చేసి మేడం ఒకసారి చేయడం జరిగిందండి. ఈ FMC కంపెనీ బెనీవే మందులో మీకు చేరవేయడం జరుగుతుంది. సో ఈ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మేడం కోరుతున్నారు. ఈ కంపెనీ తరఫున మీరు కరోనా ఈ విపత్కర సమయంలో రైతు సోదరులందరికీ కూడా ఈ మాస్కులు అవి ఇచ్చారని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం యాక్చువల్గా అన్ని రంగాలు కూడా ఈ కరోనా టైంలో చాలా వరకు క్లోజ్ అయ్యే చెప్పాలి. కానీ రైతులు ఒక్కరిని మాత్రం విశ్రాంతి లేకుండా అసలు, ఎందుకంటే కరోనా అనేది మనకి యాక్చువల్గా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. అది కరెక్ట్గా హార్వెస్టింగ్ టైం. రైతు అనేది కరెక్ట్గా చేయకపోతే ఈరోజు మనకి రిపేర్స్ కూడా దొరికేవి కావు. అన్ని క్రాప్స్లో కూడా వాళ్ళు యాక్టివ్గా చేయబట్టే మనకి ఏదైనా కానీ మనం కొంచెమైనా నిలదొక్కున్నామని చెప్పాలి. ఈ విపత్కర సమయంలో మీరు అట్లా కిట్స్ ఇవ్వడమే కాకుండా ఈ శాంపుల్స్ కూడా రైతులకి ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి.
మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మచ్ హరీష్. సో ఇప్పుడు మన ప్రముఖ శాస్త్రవేత్త రమణ సార్ కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్న తోటి శాస్త్రవేత్తలు మరియు మా విజ్ఞాన పరిశోధన స్థానం హెడ్, అదేవిధంగా ఎఫ్ఎంసి శ్రీనివాస్ గారు మరియు ఇతర పాత్రికేయులు నమస్కారం. సో ఈ ఎస్ఎంఎస్ శానిటైజేషన్, వేరింగ్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ అనేది చాలా మంచిది. ఈ విధంగా పాటిస్తేనే మనం ఈ వైరస్ నుంచి మన జీవితాలను కాపాడుకోగలం. ఈ ఉద్దేశంతో ఈ ఎఫ్ఎంసి కంపెనీ రైతులందరికీ 1,00,000 మాస్కులు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. 1,00,000 అంటే దాదాపుగా ఇక 4-5 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టింటారు. సో రైతుల్లో ఇంకా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి మంచి క్వాలిటీ మందులను అందించి రైతులు మంచిగా బాగుపడేటట్లు ఇంకా ముందుకు మనకు ఆహారాన్ని అందించడం, దానికి ఏదో ఒక కృతజ్ఞతగా కంపెనీ కూడా ఏదైనా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పటి వరకు 3 టన్నుల పట్టెర గుళికలను ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు గోదావరి జిల్లాలలో కొరాజిన్ను కూడా మనం ఇస్తున్నాము. అలానే ఇప్పుడు గుంటూరు జిల్లా వరకు తీసుకుంటే 200 లీటర్ల బెనీవేను ఇస్తున్నాం మేడం. ఇది దగ్గర మనకు 2,200 రూపాయలు ఖరీదు అవుతుంది. దీన్ని ఫ్రీగా మనము 200 లీటర్లు మనము ఇస్తున్నాము. అది ఏంటంటే మనం అందరికి ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా సర్వే నిర్వహించి మీ ద్వారా లక్కీకి చేయడం జరుగుతుంది మేడం. సో ఇప్పుడు గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు మేడం గారు, సార్ను అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే ప్రెస్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఎఫ్ఎంసి కంపెనీ తరఫున ఇది చివరిగా ఈ కంపెనీ 137 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ అండి. ఇది మీరు గమనించారంటే కన్నా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ అన్ని కూడా గ్రీన్ లేబుల్ ప్రొడక్ట్స్, పర్యావరణానికి ఎంతో ఉపయోగపడడం, అంటే సురక్షితమైనవి చాలా. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కన్నా మనకు జనరల్ గా మీరు మార్కెట్లో చూస్తే ఎర్ర లేబుల్, తర్వాత పసుపు, బ్లూ ఉంటాయి. వాటన్నింటిలో కంటే సురక్షితమైనది గ్రీన్. సో మీరు గమనించారంటే ఇక్కడ మేము పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని కూడా గ్రీన్ లేబుల్ ప్రొడక్ట్స్. కొరాజిన్ తీసుకున్నా, బెనీవే తీసుకున్నా, అలానే పట్టేర గుళికలు కూడా తీసుకున్నా కూడా. సో ఇవన్నీ కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇలా కంపెనీ ఎంతో నేచర్ ను కాపాడుకోవాలనే దృష్టితో ముందుకెళ్తున్న కంపెనీ ఇది. సో కాబట్టి మీరందరూ దీనికి సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కంపెనీ తరఫున ధన్యవాదాలు.